నెక్స్ట్ ఏంటి రెసిపీ? పల్లి ఉండలు. పల్లి ఉండలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? పల్లీలు, బెల్లం, కాజు, బాదాం, నెయ్యి. సో వ్యూయర్స్ చూసారు కదండి, అరుణ గారు పల్లీల ఉండలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పేశారు కదా. తయారు చేసే విధానం చూద్దాం. సో అరుణ గారు ఫస్ట్ ఏం చేయాలి? పల్లి ఉండలకి సేమ్ మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి కదా. ఓకే, నా బలం సరిపోలేదు అయితే. ఓకే, సో దీంట్లో ఏం చేయాలి? వేడయ్యాక పల్లీలు వేయించుకోవాలి. ఓకే, సో ఇవి కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా. ఇది జనరల్ తెలంగాణ వంట, మీరు అంటే మిరియాలు కూడా కాబట్టి మీకు బాగా తెలుసు అనుకుంటా. మా అమ్మమ్మ నేర్పించింది. అవునా? మా అమ్మమ్మ కూడా బాగా చేస్తుంది. ఓకే, సో పల్లీలు అంటే ఇళ్లలో పల్లికాయ దొరికేది కాబట్టి బహుశా అలా వచ్చిదేమో ఇంటి వంటకంలా కదా. అంటే మనకి వ్యవసాయ కుటుంబం కదా, అందువల్ల శనగ చేనని వేసేవాళ్ళు. ఆ కాయలు తీసుకొచ్చి అవి ఎండినాక ఇప్పుడు మీ పొలాల్లో ఏమేమి పండిస్తారు? వరి పండిద్ది, పత్తి, మిర్చి. ఓకే, సో ఇవేవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. ఈ పొల్యూటెడ్ ఏమీ లేకుండా చక్కగా మీరు మీ పొలంలో పండినవే తీసుకొని తింటారా? ఆ ప్రకృతి సంబంధించినవి అయితేనే పాలు కానీ అన్నీ అట్లా ఉన్నాయే, పెరుగు, పాలు అంతా చిన్నప్పటి నుండి మా తాతగారు, అమ్మమ్మ గారు, మా చిన్నమ్మలు వాళ్ళు అంతా ఇక అదే కుటుంబం. అట్లా అంత వ్యవసాయం మీద పాడి మీద ఆధారపడ్డ వాళ్ళేనా? వెరీ గుడ్. ఇలా వ్యవసాయం కానీ లేకపోతే పాడి మీద ఆధారపడ్డ వాళ్ళు కానీ మీరు కాదు ఆధారపడుతుంది, మీరు ఎంతో మందికి సహాయపడుతున్నట్టు అక్కడ తెలుసా. అసలు ఎంతమందికి ఇప్పుడు వరి అంటే మీరు బియ్యం పండించడం అంటే మామూలు విషయం కాదు కదా. అది వేడైందమ్మా. ఓకే, బెల్లం కట్ చేసుకోవాలా? బెల్లం చాకుతో కట్ చేసుకోవాలి. అదేంటి పాకం ఏమన్నా రావాలా? బెల్లము అవసరం లేదు. ఓకే, మిక్సీలో వేసుకోవాలి. సో ఇది ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు పల్లీలు? ఇది ఒక 2 కప్పులు. ఓకే, సో బాగా వేయించాలి కదా. వేగాల. ఓకే, టైం పడుతుందా? ఒక 5 నిమిషాలు. విరామానంతరం రుచి చూడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అరుణ గారు వేగిపోయాయా పల్లీలు? వేగాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇవి ఒక బౌల్లో తీసుకొని ఈ లోపు ఇంకేమైనా చేసేది ఉంటే చేసేసుకోండి. బెల్లం కట్ చేసుకోండి. నైఫ్ ఉందా రెడీగా? అవి కూడా కొంచెం ఈలోపు ఆ వేడి మీదనే కాజు వేడి చేసుకోండి. వేయించాలా? మరి నెయ్యి వేస్తారా ఇప్పుడు దీంట్లో? కొంచెం. ఓకే, ఒక్క నిమిషం వేసేయండి. నెయ్యి వేస్తారా? చాలా అండి నెయ్యి? చాలు, ఇవి వేడి చేసుకొని. ఓకే, సో ఇవన్నీ కలిపి దంచాలా? మాడిపోతున్నట్టు ఆఫ్ చేయనా? బంద్ చేసి తిప్పేసి. ఓ మాడిపోయాయి, పర్లేదా? తీసేయండి, ఏం కాదు. ఓకే, ఈలో బెల్లం కట్ చేసుకుంటారా? పక్కన పెట్టేస్తాను. బంద్ చేసేసి నెక్స్ట్ ఏంటండి? ఈ బెల్లాన్ని కట్ చేసుకొని పల్లీలు మిక్స్ చేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ పట్టడం అంతేనా? తర్వాత ఉండలు చేసేయడమేనా? ఓకే, మరి అది మిక్సీ పట్టేయండి అయితే. ఓకే అన్నగారు మిక్సీ పట్టేసారా? మిక్సీ పట్టేసా, రోస్ట్ అయిపోయింది. ఓకే, దీంట్లో సో ఇలా పౌడర్ లాగా కావాలి అంతే కదా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏం యాడ్ చేయాలి? దాంట్లో ఆయిల్ వేసి ఉండలు చేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ వేడి చేసినట్టున్నారు కదా. దీంట్లో ఇది వేసేద్దామా? లేదు, వేరే బౌల్లోకా? ఓకే, ఇది ఫస్ట్ వేసేనా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలా మంచి పేదవాళ్ళ జీడిపప్పు తయారు. పల్లీని పేదవాళ్ళ జీడిపప్పు అంటారా? ఇది కొద్దిగా మంచిగా ఓకే కలుపుకోవాలి. చేతితో కలిపేస్తారా? చెయ్యి కలపండి. ఇంకా ఇది ఇంట్లో ఫాస్ట్గా చేస్తారా వంటలు? నెమ్మదిగా చేస్తా, తొందరగా చేస్తా. అవునా? ఇవాళ మీరు వచ్చిన సంతోషంలో లేట్ అయింది. ఓకే ఓకే, పర్వాలేదండి, ఆ మాట అన్నారు చాలు. సరే, ఇందులో పెట్టేద్దామా చేసినవి ప్లేట్లో? ఇంకా ఉండలు కట్టేయడమేగా. ఓకే, అంత నెయ్యి సరిపోతుందా అన్నిటికీ? సరిపోతుంది. ఇంకా దీంట్లో ఏమైనా యాడ్ చేసే ఉన్నాయా? ఏం లేదు, అంతేనా? బెల్లం అంతే, ఆల్రెడీ అన్ని యాడ్ చేసేసారు కాబట్టి ఇంకేం లేదు, అంతే కదా. చాలా హెల్దీ కదా. చాలా హెల్దీ. మీ ఇంట్లో మీ పిల్లలకి ఇష్టమైవి? మా పాపకి ఎక్కువ.
అవునా? పాపకి ఇష్టమా బాగా? ఓకే. ఎప్పుడు అడిగినా పల్లీలు ఉండలు చేసి పెట్టమంటుందా? ఆల్మోస్ట్ అన్నీ అడుగుద్ది. సో అయిపోయినట్టేనా అండి? అయిపోయినాయి. గుమగుమలు ఆడుతున్నాయి తెలుసా, మంచి నెయ్యి వాసన. పల్లీలు కూడా వేయించిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా. 10 చేయమంటే బోలెడు చేశారు మీరు కదా. సో బాదంతో గార్నిష్ చేస్తారా? ఓకే, ఓకేనా? పల్లి ఉండలు రెడీ అయినాయి స్వాతి, రుచి చూసి చెప్పు. తప్పకుండా అండి. సో విఎస్ చూసారు కదండి, అరుణ గారు ప్రిపేర్ చేసిన పల్లీల ఉండలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయి టేస్ట్ చూసి చెప్తాను. గుమగుమలాడుతున్నాయి. సో టేస్ట్ కూడా అంతే బాగుంటుండొచ్చు. యమ్మీ, చాలా చాలా బాగున్నాయి. సాఫ్ట్గా పల్లీలు వేగిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది కదండి, ఆ ఫ్లేవర్కి మళ్ళీ బెల్లం తోడైంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. పెద్ద బాగా స్వీట్గా ఉంది అనడానికి కూడా లేదు, ఎంత స్వీట్ అయితే అవసరమో అంతే ఉంది. అండ్ మొత్తానికైతే పల్లీలు ఉండలు సూపర్. అరుణ గారు, మీరు ప్రిపేర్ చేసిన పల్లీలు ఉండలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. సో వీళ్ళంతా ఎవరు పరిచయం చేయండి? మా అమ్మగారు. నమస్కారం అండి. మీ పేరు? సీతారామమ్మ. ఓకే. మా పాప శ్రీ దివ్య. హాయ్ దివ్య. మా చిన్నమ్మ అన్నపూర్ణ. అన్నపూర్ణమ్మ గారు నమస్కారం అండి. ప్రెసిడెంట్ అండి, ఎక్స్ ప్రెసిడెంట్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అండి, మరి పల్లీలు ఉండలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక హెల్దీ రెసిపీ అండ్ అట్లాగే మంచి స్నాక్ తోటకూర పకోడీ మాకు తయారు చేసి చూపించినందుకు గాను గీతా కృష్ణ వారి తరఫు నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి. ఈ పాపకి తీసుకో. సో కంగ్రాచులేషన్స్ అండి. స్వాతి, మీ వనితా టీవీ తరఫున మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సో వియర్స్ చూసారు కదండి, అరుణ గారు ప్రిపేర్ చేసిన తోటకూర పకోడీ అండ్ పల్లీల ఉండలు రెండు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. రెండు కూడా చాలా హెల్దీ రెసిపీస్. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914.